94 ఈ సంఖ్య కేవలం ఒక అంకె కాదు. కాశీ మణికర్ణిక ఘాట్ అగ్నిలో మిగిలిన ఆత్మల చివరి శ్వాస. దహనమైన శరీరపు బూడిదపై ఈ సంఖ్యను రాసిన క్షణంలో గంగా నది తన అలలతో జలజలమంటుంది. అగ్ని జ్వాలలు వేదమంత్రముల లయలు ఎగిసి పడుతూ ఆత్మను మోక్ష ద్వారం వైపు నడిపిస్తాయి. ఆ సమయంలో కాశీ తీరంలో కాలం ఆగిపోతుంది. ఇటు శూన్యంలో శివుని నాదం వినిపిస్తుంది. చివరకు ఈ సంఖ్య ఒక తత్వగానమై నిలిచిపోతుంది. బూడిదగా మారిన శరీరం విశ్రాంతి పొందుతున్న సమయంలో ఆత్మ మాత్రం ఈ సంఖ్య రూపంలో తన యాత్రను కొనసాగిస్తుంది. మృదులమైన గంగా తీరం దాన్ని ఆలింగనం చేసుకోగానే ఆ సంఖ్యలో దైవ నిర్ణయం ప్రతిధ్వనిస్తుంది. ఇంతకీ మణికర్ణిక ఘాట్ వద్ద ఈ సంఖ్య ఎందుకు రాస్తారు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి? హిందూ పండితులు ఏం చెబుతున్నారు? మణికర్ణిక ఘాట్లో ప్రతి ఉదయం పుట్టుకతో మొదలై ప్రతి సాయంత్రం మరణంతో ముగుస్తుంది. అయితే అక్కడ అగ్నిజ్వాలలు ఆగవు, గంగా నది ప్రవాహం తగ్గదు, శివుని నాదం మౌనమవదు. మణికర్ణిక అంటే ముక్తికి ద్వారంగా చెబుతూ ఉంటారు. అక్కడ ప్రతి ఆత్మ తన చివరి నిశ్వాసతో బ్రహ్మాండంలో కలిసిపోతుంది. ఆ బూడిదపై రాసే 94 అనే సంఖ్య ఆత్మకు రాసిన చివరి శాసనమని చెప్తారు. ఆ సంఖ్య రాయగానే గంగా తన అలలను విప్పి ఆ బూడిదను ఆలింగనం చేస్తుంది. అగ్ని జ్వాలలు మెల్లగా కరిగిపోతూ దివ్య కాంతిగా మారిపోతాయి. హిందూ శాస్త్రాల ప్రకారం మానవుడి జీవితాన్ని 100 కర్మలు నడిపిస్తాయి. వాటిలో 94 మనిషి చేతుల్లో ఉన్న కర్మలు, మిగిలిన 6 మాత్రం దైవాధీనంలో ఉంటాయి. జీవితం, మరణం, లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి అనే 6 కర్మలు దేవుడి వద్ద ఉంటాయట. మిగిలిన 94 మనిషి చేతిలో నిర్మించిన మార్గాలుగా చెబుతారు. అంటే మనిషి ఆలోచనలు, చర్యలు, ధర్మం, పాపం లాంటివి ఈ 94 సంఖ్యల్లో ఉంటాయి. మణికర్ణిక ఘాట్లో దహనమవుతున్నప్పుడు ఆ కర్మలు అగ్నిలో కరిగిపోతాయని, మిగిలేది దేవుని నిర్ణయమని నమ్మకం. అందుకే ఆ సంఖ్యను రాయడం అనేది దివ్య సమర్పణతో పాటు జీవన సమీకరణం కూడా. భగవద్గీతలో చెప్పిన సూత్రం ప్రకారం ఆత్మ 5 ఇంద్రియాలతో పాటు మనస్సుతో కలిసి ప్రయాణిస్తుంది. ఆ 6 తత్వాలు ఆత్మను తిరిగి జనన మరణ చక్రంలోకి నడిపిస్తాయి. కాబట్టి 94 కర్మల దహనం తర్వాత ఆత్మ మిగిలిన 6 దైవ కర్మల ఆధారంగా తన కొత్త యాత్రను మొదలు పెడుతుంది. పూజారి ఆ సంఖ్య రాసిన వెంటనే ఒక నీటి కుండను విరగ్గొడతాడు. ఆ కుండ విరగడం అంటే భౌతిక బంధనాల విరమణ, ఆత్మకు చివరి వీడ్కోలు. గంగా నది ఆ బూడిదను తన అలల్లో ముంచి తీసుకెళ్తే ఆత్మ దివ్యతత్వంలో లీనమవుతుంది. అందుకే కాశీ ప్రజలకు 94 అనేది ఒక మంత్రం, ఒక ప్రార్థన, ఒక బోధ. ప్రతి దహన వేదిక, ప్రతి అగ్నిజ్వాల, ప్రతి గంగా అల ఈ తత్వాన్ని మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తుంది. మణికర్ణిక ఘాట్లో అగ్ని జ్వాలలు ఎగిసి పడుతూ ఉంటే 94 అనే సంఖ్య మాత్రం మోక్ష రహస్యాన్ని చెబుతుంది. గంగా నది దాన్ని హత్తుకోగానే కాలం తల వంచుతుంది. ఆకాశం నిర్మలంగా మారి ఆత్మ శాంతిగా తేలుతుంది. ఇలా కాశీ తీరంలో బూడిదపై రాసిన 94 కారణంగా మనిషి కథ ముగుస్తూ ఉంటే దేవుని కథ మొదలవుతుంది. ప్రతి జ్వాల ఒక శ్లోకం, ప్రతి గాలి తాకిడి ఒక మంత్రం, ప్రతి నీటి చుక్క ఒక విముక్తి గానమై నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ మనిషి కాదు, ఆత్మే మాట్లాడుతుంది. అంకెల రూపంలో శివునికి సమర్పించుకోవాల్సి వస్తుంది. కాశీ మణికర్ణిక ఘాట్ అంటే ఆ అంకెకు ఆవాసం, ఆత్మకు మోక్షం. అంతేకాదు, జీవన చక్రానికి శాశ్వత ముగింపు కూడా. ఇక చివరిగా 94 అనే సంఖ్య రాసిన క్షణంలో కాశీ మౌనమవుతుంది. కానీ ఆ మౌనంలోనే శాశ్వత సత్యం మోగుతుంది. ఇదండి 94 అనే సంఖ్య చెప్పే కదా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.